ఈరోజు శ్రావణ శుద్ధ పౌర్ణమి. దీన్నే రాఖీ పౌర్ణమి అని కూడా వ్యవహరిస్తాం. కుటుంబంలో సోదర సోదరీమణుల యొక్క అనురాగాన్ని పెంపొందింపజేసుకోవడానికి ఈ పండగ చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు హయగ్రీవ జయంతి కూడా. ఈ రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి యొక్క పరమార్థం ఏమిటో పరిశీలిద్దాం. మన సంస్కృతిని అర్థవంతంగా ఆవిష్కరించేది, సంపూర్ణంగా ప్రతిబింబింపచేసేది శ్రావణ మాసం. ప్రాచీన భారతీయ విద్యా విధానంలో అధ్యయనం ఈ మాసాన్ని ఆరంభమయ్యేది. గురుకులాల్లో విద్యార్థులు వేదపాఠం మొదలయ్యే ముందు జరిపేటువంటి తంతును శ్రావణి అంటారు. వేదాధ్యయన ప్రారంభానికి, దీక్ష వహించడానికి నూతన యజ్ఞోపవీత ధారణం ఆచారంగా ఏర్పడి ఉండవచ్చు. అందుకే దీన్ని జంధ్యాల పూర్ణిమగా వ్యవహరిస్తాం. సర్వమానవ సౌభ్రాతృత్వం, సామరస్యం వెల్లివిరిసేటువంటి పండగ రాఖీ పూర్ణిమ. సోదరానుబంధం చిహ్నంగా రక్షాబంధనం ప్రాచుర్యం వహించింది. భారతీయ కుటుంబ బాంధవ్యాల్లోని మాధుర్యానికి ఇది చిహ్నం. సమాజంలోని సంస్కృతి సంప్రదాయాలకి నష్టం వాటిల్లినప్పుడు పరస్పరం రక్షకులమై నిలబడ్డానికి ఉపకరించేదే రక్షాబంధన. వ్యక్తుల మధ్య విడతీయరాని బంధాన్ని సృష్టిస్తుంది. ధర్మ రక్షణలో పరస్పర రక్షణ, సమాజ రక్షణ ఉన్నాయి. రక్షాబంధనంలో ఈ స్వభావం ఇమిడి ఉంది. రక్ష కట్టుకోవటం ఒక ధార్మిక చర్యకు చిహ్నం. ఈ పౌర్ణమి రోజుని హయగ్రీవ జయంతి. వేదాపహారి అయిన రాక్షసుని సంహరించి వేదాల్ని ఉద్ధరించినటువంటి హయగ్రీవుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. లౌకిక పారలౌకిక విద్యలు సిద్ధించేందుకు హయగ్రీవుని ఆరాధించటం శీఘ్రమైనటువంటి ఫలితాల్ని ప్రసాదిస్తుంది. అమరకోశంలో తొలి ప్రార్థనా శ్లోకం హయగ్రీవ అర్చనకి సంబంధించింది. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మహే.